ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ తదియ శుభకార్యాలకి పనిచేస్తుంది. ముఖ్యంగా అన్నప్రసన, ఊయల వంటి శుభకార్యాలు ఈరోజు చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి గోపూజ ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహంలో సఖ్యత పెరుగుతుంది, సౌఖ్యం పెరుగుతుంది. ఇక ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది మనోభీతిని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి మహాకాళికి కుంకుమార్చన చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రావడానికి చూసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మాత్రం పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి వ్యవహారాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్ని ఒకేసారిగా ప్రారంభించి సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి జటిల సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య
2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు మటుమాయమవుతాయి. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్ని గంభీరంగా ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార దక్షత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాబలం చేకూరుతుంది. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తమ విజయాలు వ్యాపారపరంగా కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య చిక్కులు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ ప్రణాళికలు వ్యాపారరీత్యా రూపొందించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యం. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభసాటితో కూడినటువంటి వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కీర్తిని ఇనుమడింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యాల్లో విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం వ్యాపారపరంగా పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటన ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శత్రువులది పైచేయి అవుతుంది. అయినప్పటికీ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ప్రతికూలత తొలగుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభ శకునాలు గృహపరంగా చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వ్యాపారపరంగా పొందగలుగుతారు. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూలత విద్యాపరంగా చేకూరుతుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వృత్తిలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడతాయి. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విషయాలు దగ్గరవుతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన శరీరపు బరువు పెరగడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. చాలామందికి బరువు తగ్గాలనే సమస్య ఉంటే అందులో కొంతమందికైనా సరే కాస్త బరువు పెరగాలనే కోరుకున్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. మరీ సన్నగా ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త బరువు పెరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఆహారం విషయంలో కొంచెం తియ్యటి పదార్థాలు, అలాగే నెయ్యి, వెన్న ఇటువంటి వాటితో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మనసుని ఆనందంగా ఉంచుకోవాలి. దీంతో పాటుగా ఆయుర్వేదంలో కొన్ని మూలికలతోటి మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం కూడా బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది. అందులో మొదటి 4 మూలికలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. అవి ఏమేంటంటే ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్షలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి తీయటి పదార్థం బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండేటువంటి ఐరన్ కూడా మన శరీరపు ఆరోగ్యంతో పాటుగా బరువు పెరగడానికి బాగా తోడ్పడుతుంది అన్నమాట. ఎండు ద్రాక్షని కొంచెం ముద్దలాగా నూరేసుకుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే వరి పేలాలు. ఈ పేలాలు కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి వేడిని, పిత్తదోషాన్ని తగ్గించి శరీరపు బరువు పెరగడానికి బాగా తోడ్పడతాయి. ఈ పేలాలను కూడా మెత్తటి పిండిలాగా చేసేసుకుని దీన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే అతి మధురం. అతి మధురాన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని కూడా 30 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు కూడా శరీరపు బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి తీపి, అలాగే అందులో ఉండేటువంటి చాలా చక్కటి ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా శరీరపు బరువు పెరగడానికి బాగా తోడ్పడతాయి. ఎండు ఖర్జూరాల లోపల ఉండేటువంటి గింజను తీసేసి దాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంపాతి చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కాంచనలంకలో సీతమ్మ తల్లి యొక్క జాడ తెలుస్తుంది, ఆమె దర్శనమవుతుంది అనేటటువంటి మాట యందు విశ్వాసమును పొందినటువంటి వారై వానరులందరూ కొన్ని లక్షల మంది సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్ర తీరంలో కూర్చున్నారు. ఏముంది, సముద్రమే కదా, దాటడం, వెళ్ళడం, కాంచనలంకకి వెళ్ళడం, సీతమ్మని చూడడం, వెనక్కి రావడం అనుకున్నారు. తీరా అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చూశారు 100 యోజనముల సముద్రం భయంకరమైనటువంటి కెరటములతో, చేపలతో, తిమింగలాలతో, బ్రహ్మాండమైనటువంటి తాబేళ్లతో నిండిపోయి ఉంది. ఆ సముద్రాన్ని చూసి జావగారిపోయి ఇన్ని లక్షల మంది వానరులు కూర్చుండిపోయారు. ఒక్కొక్కళ్ళ బలం అడిగారు. ఏదో ఎవరికి వారే 100 లోపల వెళ్ళగలిగిన వారే కానీ 100 దాటి వెళ్ళగలిగిన వారు లేరు. అంటే ఎవరైనా సముద్రంలో పడిపోవలసిన వాళ్లే కానీ దాటగలిగిన వారు లేరు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను మాత్రం 100 యోజనములు దాటి వెడతాను, తిరిగి రాగలనో లేను అన్నాడు. అయినా సేవకులు ఇక్కడ ఉండగా ప్రభువు కార్యం మీద వెళ్ళడం మర్యాద కాదని వారించినటువంటి జాంబవంతుడు ఏమీ తెలియని వార్లా సముద్రపుటొడ్డున కూర్చున్నటువంటి హనుమ వంక తిరిగి ఆయన యొక్క బుద్ధిని ప్రచోదనం చేశారు. మహానుభావా హనుమ, ఇంతటి శక్తివంతుడవై, ఇంతటి బలవంతుడవై, ఇన్ని లక్షల మంది వానరులకు ప్రాణము పోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివై కూడా నీ శక్తి నువ్వు తెలుసుకోకుండా అలా కూర్చోవడం నీకు తగునా? నువ్వు ఎంతటి బలవంతుడవో తెలుసా? నీ బలం సామాన్యమైనటువంటి బలం కాదు. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. నువ్వు ఎంతటి వాడవో తెలుసా? ప్రభువైనటువంటి సుగ్రీవుడు తేజస్సునందు బలమునందు ఎంతటి మహావీరుడో నువ్వంతటి వాడవు. యథార్థమనకు రామలక్ష్మణులు ఎంతటి శక్తివంతులో నువ్వు అంతటి శక్తివంతుడవు. అటువంటి వాడివి నువ్వు ఇవాళ ఇలా కూర్చున్నావా? నీ జన్మ రహస్యం నీకు తెలియలేదు. పుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సర స్త్రీ ఒకానొకప్పుడు శాపకారణం చేత ఈ భూమండలం మీదకి వచ్చి కుంజరుడు అనబడేటటువంటి ఒక వానరుడికి కుమార్తెగా ఈ భూమండలం మీద తిరుగుతూ కామరూపిణి కనుక కోరుకున్న రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉన్నది కనుక మానవ రూపాన్ని పొంది ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడినప్పుడు రామకార్యంలో సహాయపడడానికి దేవతలందరూ తమ తమ అంశాలతో సంతానాన్ని, సైన్యాన్ని సృజించవలసినటువంటి అవసరం ఉంది కనుక వాయుదేవుడు ఆనాడు నీ తల్లి అయినటువంటి అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా నిన్ను కన్నాడు. ఆమె పాతివ్రత్యానికి ఎక్కడా భంగము కలగకుండా జన్మించినటువంటి మహాపురుషుడవు నువ్వు. నీ యొక్క బలము సామాన్యమైనది కాదు. ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు 3 ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడివి నువ్వు. గరుత్మంతుని యొక్క శక్తి అంతా ఆయన రెక్కలలో ఉంది. నీ యొక్క శక్తి అంతా నీ భుజములలో ఉంది. హనుమ, నువ్వు తలుచుకుంటే ఈ 100 యోజనముల సముద్రాన్ని లంఘించడం నీకు పెద్ద విశేషం కాదు. రాక్షసుల కోసం నువ్వు నీ శక్తిని జ్ఞాపకం చేసుకో. ఇత పూర్వం వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకారం చేసి 3 లోకములను కొలిచినప్పుడు బలవంతుడనై నేను 21 మార్లు ఆయనకి ప్రదక్షిణం చేశాను. జాంబవంతుడు చెప్తున్నాడు, ఇంతంతైవటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని 3 లోకములు నిండి పెరిగిపోయినటువంటి వామనమూర్తికి 21 మార్లు ప్రదక్షిణం చేసిన శక్తి నాది. కానీ ఈనాడు పెద్దవాణ్ణి అయిపోయాను, అంత ఓపిక లేదు, 100 యోజనములు లంఘనం చేసి వెళ్ళలేను. హనుమ, వానరుల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నువ్వు లే. ఉత్తిష్ట హరిషార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. ఓ మహానుభావ, పరాహి సర్వభూతానాం, సమస్త భూతముల కన్నా కూడా అధికుడవు నువ్వే. నీకన్నా శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుంటావా? ఉత్తిష్ట హరిషార్దూల, లే పైకి. లంఘయస్వ మహార్ణవం, ఈ మహాసముద్రాన్ని దాటు.
కాంచనలంకన చేసి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి క్షేమవార్త తీసుకురా, బయలుదేరవయా అన్నారు. ఎవరికైనా ఇంత బలముంది అని జ్ఞాపకం చేస్తే అతిశయం కలుగుతుంది. కానీ మహానుభావుడైనటువంటి హనుమ వెంటనే లేచి నిలబడి పెద్దలైనటువంటి వానరులందరికీ నమస్కరించారు. నమస్కరించి ఆ వానరులందరికీ ఊరట కలిగేటట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే, నేను ఈ భూమ్యాకాశములు నిండిపోయేటట్టుగా పెరగగలను. మేరు పర్వతానికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. నా యొక్క అపారమైనటువంటి భుజముల వేగంతో, నా తొడల వేగం చేత ఈ భూమండలాన్నంతటినీ కూడా చీల్చివేయగలను. ఈ సముద్రాన్నంతటినీ ఇంకింప చెయ్యగలను. నేను సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక తొట్టె ఆకృతిని ఈ సముద్రం పొందేటట్టుగా వెళ్ళగలను. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ సముద్రం లోపల పడుకుని ఎవ్వరికీ కనపడకుండా ఉన్నటువంటి జీవులు కనపడేటట్టుగా నా వేగంతో నాతో పాటుగా సముద్ర జలాల్ని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోగలను. ఆకాశంలో వెడుతూ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద సర్పములను తన్నుకుపోయేటటువంటి అలవాటు ఉన్న గరుత్మంతునికి ఏకకాలమునందు కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. ఒకేసారి సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉదయాద్రిలో ఉదయిస్తూ పైకి లేవగానే భూమి మించి బయలుదేరి ఉదయాద్రి దగ్గరికి వెళ్ళి సూర్యభగవానుడికి నమస్కరించి తిరిగి వచ్చి భూమి మీద పాదం పెట్టకుండా భూమికి దగ్గరగా వచ్చి మళ్ళీ బయలుదేరి ఆయన అస్తాద్రి చేరే లోపల పరమతేజోవంతుడై ప్రకాశించి వెడుతున్నటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరకి వెళ్ళి నమస్కరించి మళ్ళీ తిరిగి ఈ భూమండలం మీదకి రాగలను. నా యొక్క వక్షస్థలం చేత కొట్టి పర్వతములను చూర్ణం చేసేయగలను. ఈ భూమండలాన్నంతటినీ కూడా కలయతిప్పగలను. అంతటి అపారమైన వేగము సత్తువ కలిగినటువంటి నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా యొక్క ధాటిని శక్తిని ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి భూతములు భరించలేవు కనుక కనపడుతున్నటువంటి మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతానని ఆ పర్వత శిఖరము మీదకి ఎక్కి దాని మీద నిలబడి ఆకాశం వంక దక్షిణ దిక్కు ఉన్న సముద్రం వంక చూస్తున్నటువంటి హనుమ యొక్క స్వరూపంతో కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు. పూర్తి చేస్తూ సుందరకాండకంతటికీ కూడా నేపథ్యంగా అద్భుతమైన శ్లోకంతో పూర్తి చేశారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అన్నారు. ఆ వెడుతున్నవారు ఎలా ఉన్నారు అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు. మనోజమం మరుతతుల్య వేగం, అంతటి వేగం కలిగిన వారు. తన వేగము గురించి తనకి ఒక అవగాహన కలిగినటువంటి వారు. మహోత్సాహం అని సగరపుత్రులకి ఎటువంటి ఉత్సాహం ఉందో అటువంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి కాడు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటారు కిష్కింధకాండలో సుగ్రీవుడు హనుమను ఉద్దేశించి. అంత వేగంతో వెళ్ళినప్పటికీ కూడా దేశకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని తన వేగాన్ని అదుపు చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. కాబట్టి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత, పరవీరులను ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఆయుధం లేకుండా తన యొక్క ముష్టి ఘాతముల చేత, మోకాళ్ల చేత, వక్షస్థలం చేత, గోళ్ల చేత, పిడికిటి పోట్ల చేత, రాళ్ల చేత, చెట్ల చేత చంపగలిగినటువంటి మహానుభావుడు. హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. మనస్సమాధాయ మహానుభావు, ఒక కార్యాన్ని సాధించడానికి ఒక కార్యాన్ని సాధించలేకపోవడానికి రెండిటికి మధ్యలో వ్యత్యాసము ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనసుకి ఉండేటటువంటి జవము, మనసుకి ఉండేటటువంటి ధృతి. మనసు శక్తివంతమయ్యుంటే వాడు శరీరం బలహీనంగా ఉన్న కార్యాన్ని సాధించగలడు. శరీరము ఎంత శక్తితో ఉన్నా మనసు బలహీనపడిపోయినటువంటి వ్యక్తి దేన్ని సాధించలేడు, భయవిహ్వలుడైపోతాడు. హనుమ ఎంతటి మనోజవం కలిగినటువంటి వారు, ఎంత మనోబలం కలిగినటువంటి వారు అంటే ఇన్ని లక్షల మంది వానరులు 100 యోజనముల సముద్రాన్ని దాటడం అనేటటువంటి సంకల్పం కూడా చెయ్యలేక భయపడి కింద ఉండిపోతే నేను దాటుతానని సంకల్పం చెయ్యడం కాదు, అన్ని లోకములను భయపెట్టగలిగినటువంటి మహావీరుడైనటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోకి
తాను ఒక్కడే ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి సీతమ్మకి ఊరట కల్పించి నేను వెనక్కి వస్తానని నిర్ణయం చేసుకుని వెళ్ళగలగడానికి ఆయన సంతోషంతో ధైర్యంతో ఉండడం కాదు, మానసికంగా వెళ్ళిపోయారట లంకాపట్టణానికి. అంటే ఇక శరీరం వెళ్ళాలంతే. అంటే మనసు అంత సంతోషంతో అంత ధైర్యంతో ఎవడికున్నదో వాడే కార్యమును సాధించగలడు. అందుకని జగామలంకాం మనసా మనస్వి సుందరకాండ ఎందుకు వింటారు అంటే హనుమ ఒక్కరికే ఒక శక్తి, మళ్ళీ పరదేవతకి ఆ శక్తి ఉంటుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందు శృతిజరి దరిద్రాణం చింతామణిగుణినిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు. జడత్వంతో ఉన్న వాళ్ళ యందు ప్రతిస్పందన శక్తిని కల్పిస్తుంది అమ్మవారు. చైతన్య స్తబక మకరంద శృతి జరిగా మారుస్తుంది. జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది. జడత్వము అంటే ప్రతిస్పందన శక్తి కోల్పోవడం. ఒక రాయి దగ్గరికి వెళ్ళి నేను కాలుతో తన్నాననుకోండి, రాయి కూడా లేచి నన్ను కొట్టిందనుకోండి, ఎవరూ రాయి జోలికి వెళ్ళలేడు. కానీ రాయి ప్రతిస్పందించదు. అలా తనకి తెలియకపోవడం తప్పు కాదు, ఒకడు చెప్పినా వినకపోవడం, బుద్ధి మారకపోవడం, అది జడత్వం. అటువంటి జడత్వం నుంచి విడుదల చేసి చైతన్యం పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అటువంటి వారు జగామలంకాం మనసా మనస్వి. అందుకే హనుమ యొక్క వైభవాన్ని సుందరకాండలో విన్నంత మాత్రం చేత జడత్వం నశించిపోతుంది. అసలు జాతికి పట్టిన జడత్వం పోవాలి అంటే సంస్కృతి మీద దాడి జరుగుతున్నా, ఆఖరికి దేశ వైభవం మీద దాడి జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకునేటటువంటి స్థితి నుంచి, ఆ మహానిద్ర నుంచి మేల్కొనాలి అంటే హనుమ యొక్క వైభవంతో కూడుకున్న సుందరకాండ దశ దిశల వినిపింపబడాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శరీరపు బరువు పెరగాలంటే ఏంటంటే కొంచెం వ్యాయామం కూడా ఉండాలి. చాలామంది దృష్టిలో ఆ వ్యాయామం అనేటువంటిది బరువు తగ్గడానికి అవసరం అనుకుంటూ ఉంటారు. అయితే బరువు పెరగడానికి కూడా శరీరానికి కొంత వ్యాయామం అవసరం. వ్యాయామం చేస్తున్నట్టయితే శరీరంలో జరగాల్సినటువంటి క్రియలన్నీ చక్కగా జరిగి బరువు పెరగడానికి తోడ్పడతాయి. అలాగే శరీరపు బరువు పెరగడానికి మనం ఇందాక చెప్పుకుంటున్నటువంటి ఔషధంలో 4 మూలికలు చెప్పుకున్నాం కదా. మిగతా మూలికలు ఏమేంటంటే ఉసిరి పెచ్చులు. ఉసిరి అనేటువంటిది ఒక చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి క్రియలన్నీ బాగా జరిగి బరువు పెరగడానికి ఇది బాగా తోడ్పడుతుంది. ఉసిరిని చక్కగా ముక్కల్లాగా కోసేసి, అంటే పచ్చిది దొరికితే పచ్చిదైనా వాడుకోవచ్చు, దొరకనట్టయితే కనుక ఎండబెట్టినటువంటి ఉసిరి పెచ్చుల్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోవాలి. తర్వాత వేసుకోవాల్సినటువంటి మూలిక పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా ఒక మంచి రసాయనమే. ఈ రసాయనం కూడా శరీరపు బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేసి వేయించి తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 30 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఇందులో వేయవలసినటువంటి ఆఖరి మూలిక ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాల కూడా చక్కటి రసాయనం. ఇది కూడా శరీరపు బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది. సుగంధి పాల చూర్ణాన్ని కూడా మిగతా చూర్ణాల్లాగానే సమానంగా 30 గ్రాములుగానే తీసుకోవాలి. ఈ 7 మూలికల చూర్ణాలని తీసుకున్నాక ఇందులో ఒక 200 గ్రాముల పరిమాణంలో చక్కెరను కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాకంటే చక్కెర తర్వాత ఈ మూలికల చూర్ణాలన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా నీటిని పోసి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక హల్వా లాగా తయారయ్యేలాగా ఈ ఔషధాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనం మామూలుగా హల్వా చేసుకుంటే ఎలా తయారవుతుందో, చిక్కబడిపోయిన తర్వాత బాగా చిక్కబడ్డ తర్వాత దీన్ని తీసి దింపి ఉంచుకొని అందులో కొంచెం నేతిని కూడా కలిపి నిలవ పెట్టుకోవాలి. ఈ ఔషధాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒకసారి ఒక చెంచా పరిమాణంలో తీసుకుని తర్వాత పాలు అనుపానంగా తాగుతూ ఉన్నట్టయితే బరువు పెరగడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. శనివారం నాడు ప్రసారం అయ్యేటువంటి శుభమస్తు కార్యక్రమంలో మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. కళలో మీకు గడియారం కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కళలో మీకు ఎవరైనా గడియారాన్ని బహుమతిగా ఇస్తున్నట్లుగా కనిపించినట్లయితే
సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కలలో మీరు ఇతరుల చేతికి గడియారాన్ని చూసినట్లయితే చేపట్టిన సర్వ కార్యాలలో విజయం సాధించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కలలో మీరు చేతికి గడియారం ధరిస్తున్నట్లుగా చూసినట్లయితే తీరిక లేకుండా, ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ మీరు జీవితంలో ముందడుగు వేస్తారని చెప్పటమే దానిలో ఉన్నటువంటి పరమార్థంగా స్వప్న సిద్ధాంతం మనకు తెలియజేస్తోంది. కలలో మీకు గడియారం యొక్క టిక్ టిక్ శబ్దం కనుక వినపడినట్లయితే మాత్రం కొద్దిగా మీరు చేపట్టినటువంటి పనులలో ప్రతికూల ఫలితాలు ఏర్పడటానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కలలో మీరు గడియారానికి కీ ఇస్తున్నట్లుగా చూసినట్లయితే ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారని, ప్రేమ పెళ్లికి దారి తీస్తుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా కలలో గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లుగా మీకు కనిపించినట్లయితే మీరు దూర ప్రయాణాలు చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని, దూర ప్రయాణాలు చేయటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పి స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. కలలో మీరు అలారం మోగినట్లుగా చూసినట్లయితే మాత్రం సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి దాన్ని నాంది వాక్యంగా భావించాలని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కలలో రైల్వే స్టేషన్ కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? రైల్వే స్టేషన్ మీకు కలలో కనిపించినట్లయితే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. రైల్వే స్టేషన్లో ఉన్న రైలు యొక్క కూత మీరు విన్నట్లుగా మీకు కలలో కనిపించినట్లయితే ధైర్య సాహసాలను పెంపొందింపజేసుకోవటం ద్వారా జీవితంలో సర్వకార్యాలలో విజయం సాధిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కలలో రైలు ఎక్కుతున్నట్లుగా కానీ రైలు దిగుతున్నట్లుగా కానీ కనిపించినట్లయితే బంధువులు మీ ఇంటికి రావటానికి ఆస్కారం ఉందని, మీరు బంధువుల ఇంటికి వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉందని, బంధుమిత్రుల యొక్క సమాగమం ద్వారా చక్కటి అనుకూల ఫలితాలు పొందటానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కలలో గ్రామ్ ఫోన్ కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో మీకు గ్రామ్ ఫోన్ పాట పాడుతున్నట్లుగా కనిపించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు సంభవించడానికి ఆస్కారం ఉంది. కలలో మీకు ఎవరైనా గ్రామ్ ఫోన్ బహుమతిగా ఇచ్చినట్లుగా కనిపించినట్లయితే కొత్త స్నేహాలు చిగురిస్తాయని, కొత్త స్నేహాల వల్ల చక్కటి ప్రయోజనాలు పొందుతారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. మీకు కలలో ఒక సీతాకోక చిలుక కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో సీతాకోక చిలుక ఎగురుతున్నట్లుగా మీకు కనిపించినట్లయితే వస్తు వాహన సౌఖ్యం కలుగుతుందని, దాని ద్వారా అనుకూల ఫలితాలు ఏర్పడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా కలలో సీతాకోక చిలుక మీ మీద వాలుతున్నట్లుగా కనిపించినట్లయితే మీరు ఇతరులను సులువుగా ఆకర్షించి ఇతరుల ద్వారా అన్ని కార్యాలను సులభంగా నెరవేర్చుకుంటారని, దాని ద్వారా చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే మీకు కలలో భోజనశాల కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో భోజనశాల బయట మీరు నిల్చున్నట్లుగా కనిపించినట్లయితే మీకు ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని, ఆయుర్దాయం పెంపొందింపజేసుకోవటం ద్వారా, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదే మీకు కలలో ఒక భోజనశాలలో కూర్చొని భోజనం చేస్తున్నట్లుగా కనిపిస్తే మాత్రం కొద్దిగా వృత్తి ఉద్యోగాలలో పై అధికారుల యొక్క ఒత్తిడి ఉండటానికి అవకాశం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. ఒక భోజనశాలలో మీరు గది తీసుకొని ఉన్నట్లుగా కలలో కనిపించినట్లయితే మీ భవిష్యత్తు బాగుంటుందని, సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కలలో మీకు పూల దండలు కానీ పూల బుట్టలు కానీ కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో మీకు పూలదండను ధరించినట్లుగా కనిపించినట్లయితే మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పూలతో నిండినటువంటి బుట్ట మీకు కలలో కనిపించినట్లయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా మీరు జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారని, అదేవిధంగా మీరు కూడా బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కలలో మీరు ఒక వేదిక మీద నిల్చొని మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తే మాత్రం మీరు ఉన్నత పదవులు పొందటానికి ఆస్కారం ఉందని, వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందటం ద్వారా
చక్కటి అనుకూల ఫలితాలు పొందవచ్చని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. ఇంకా కళలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగాలకు స్వాగతం. ప్రధానంగా విద్యాయోగాన్ని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో దేవగురువైనటువంటి బృహస్పతి లగ్నాధిపత్యాన్ని అలాగే విద్యా స్థాన ఆధిపత్యాన్ని పొందటం చాలా విశేషం. అది ఒక ధనుర్లగ్నానికి పడుతోంది. ఇటు లగ్నాధిపత్యం, అటు చతుర్థాధిపత్యం. ధనుర్లగ్న జాతకులకి సునిశ్చితమైనటువంటి విద్యాయోగ సిద్ధి కలుగుతుంది. ఈ విద్యాయోగ సిద్ధిలో గ్రహ బలమే బలం. గ్రహ బలం గొప్పదా, స్థాన బలం గొప్పదా, భావబలం గొప్పదా? ఈ మూడు అంశాలను పరిశీలన చేస్తే గ్రహము యొక్క బలాన్ని స్థాన గుణ్యంగా లెక్కిస్తాం. అంటే స్థానాధారంగా లెక్కిస్తాం. రాశిని ఆధారం చేసుకుని లెక్కిస్తాం. ఈ రాశిని ఆధారం చేసుకునేటటువంటి పద్ధతి ఒక్క భారతీయ వైదిక సంస్కృతిలోనే ఉన్నది. ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. ప్రపంచమంతా సాయన సిద్ధాంతం వాడుతుంది. అంటే వసంత సంపాతం నుండి మొదలైనటువంటి గ్రహాన్ని స్వీకరిస్తుంది. భారతీయ వేదాంగ జ్యోతిషం అలా చేయదు. రాశియుక్తంగా పొందినటువంటి గ్రహ బలాన్ని స్వీకరించాలి. కాబట్టి మేష ప్రభృతి మీన పర్యంతం ఉచ్చక్షేత్ర స్వక్షేత్ర అధిమిత్రస్థాన మిత్రక్షేత్ర సమస్థాన శత్రు అధిశత్రు నీచ, ఈ విధంగా 9 విధాలైనటువంటి నవవిధ గ్రహ బలాన్ని స్వీకరించడం చేత భారతీయ జ్యోతిష రాశి చక్రానికి నిరయణ చక్రము అని పేరు. నిహి అయనం, అయనము లేనటువంటి శుద్ధమైన స్థిరమైన నక్షత్రయుతమైన రాశి చక్రాన్ని నిరయణ అంటారు. అయనంతో కూడిన దాన్ని సాయన అంటారు. చాలామంది తెలియదు, సాయణ అంటారు, లేదా నిరయణ అంటారు. సా ప్లస్ అయనం సాయనం, నిహి ప్లస్ అయనం నిరయణం. ఇక్కడ అణా వస్తుంది, అక్కడేమో నా వస్తుంది. రకారం గనక వాక్యంలో ఉంటే సంస్కృతంలో అణాగా మారిపోతుంది. నిరయణ, నిహి అయనం, రకారం వచ్చింది కాబట్టి నిరయణ. నిరయణ అంటే అయనం లేనిది. అయనం లేని రాశిచక్రం భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత కీలకమైనది. అయనం లేని రాశిచక్రం దేనికి సంకేతం? గ్రహము యొక్క బలాన్ని సూచిస్తుంది. అది సాయన చక్రము, ఉచ్చస్థానము, స్వక్షేత్ర స్థానం, మూల త్రికోణ స్థానాలని చెప్పలేదు అది. కాబట్టి శాస్త్రం ఏం చెబుతోంది? ప్రాప్నోతి జాత మనుజో నియతం తదుక్తం. ప్రాప్నోతి జాత మనుజ నియతం తదుక్తం. శాస్త్రకర్తలు పరాశరాది మహర్షులు ఏ ఏ స్థానాల్లో గ్రహం ఉంటే బలమని చెప్పారో ఆ నియమాన్ని, ఆ చెప్పినటువంటి ఉక్తమైన వాక్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఆ ఫలితం మనకు అందుతుంది. అది ఎలాంటి ఫలితము, ఎలాంటి శాస్త్ర నియమము? స్వాంశేషు వా నిజ సుహృతు గృహ సంయుతేషు. స్వాంశేషు వా నిజ సుహృతు గృహ సంయుతేషు. స్వాంశేషు గొప్ప పదం. స్వాంశం, స్వాధిష్టాన పదం ఎంత గొప్పదో స్వాంశ శబ్దం అంత గొప్పది. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. ఎలర్జీల నివారణకు ఉపకరించే మయూర ప్రాణాయామ సాధన ఆచరణ విధానం. ఎలర్జీలు పలు రకాలుగా ఉంటాయి. ఆహారం వల్ల, నీటి వల్ల, గాలి వల్ల, వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల ఎలర్జీలు ఏర్పడే అవకాశం ఉంది. ఎలర్జీలు అంటే శరీర తత్వానికి సరిపడని వివిధ రకాల కారక పరిస్థితులు సంక్రమించడం. ఎలర్జీల వల్ల శరీరమంతా లేదా శరీరంలోని ఏదైనా భాగం అనారోగ్యానికి లోను కావచ్చు. ఈ ఎలర్జీల నివారణకు మయూర ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని ముక్కు రంధ్రాలకు సమీపంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని వెంటనే కొనసాగించాలి. ప్రధానంగా ఈ ప్రాణాయామం వల్ల గాలి ద్వారా సంక్రమించే ఎలర్జీలకు మంచి పరిష్కార మార్గం లభించే అవకాశం ఉంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం.
మీ ఇంటికి అతిథులు వచ్చేటప్పుడు మీరు ఆ ఇంటిలోనికి ప్రవేశించేటువంటి అతిథి తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చే విధంగా నీటిని ఏర్పాటు చేయాలి. తీర్థక్షేత్రాలు సందర్శించి పరమ పవిత్రమైనటువంటి కాశీ దివ్య క్షేత్రాన్నించి గంగను తీసుకొని వచ్చేటువంటి శుభ సందర్భంలో ఆ గంగను ఇంటికి తీసుకొని వచ్చి మీ పూజా మందిరంలో కనుక ఉంచినట్లయితే ఆ జలస్థానానికి విశిష్టవంతమైనటువంటి వాస్తు శాస్త్రరీత్యా కూడాను మంచి బలం పుంజుకుంటుంది సుమా. అందుకే పండుగలు పవిత్ర పుణ్యదినాలు వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నటువంటి ఆ గంగ నీటిని ద్వారబంధాలపై అలా 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 చల్లినట్లయితే దృష్టి దోష నివారణ అవుతుంది. మీ గృహానికి అద్భుతవంతమైనటువంటి దైవశక్తి ఆపాదించబడుతుంది. ఇంత పవిత్రవంతమైంది జలం. అందుచేతనే ఈ జలశక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని ముందర ధ్యాన జపాదులు చేసేటప్పుడు కూడాను అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా అంటూ మీ యొక్క శరీరాన్ని కూడాను పరిశుద్ధం చేసుకుంటాం. మీరు ఇంటిలో అర్చన చేసేటప్పుడు కూడాను ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పేసి ఔపోసన పట్టి తర్వాతనే పూజలోకి ఉపక్రమించడం జరుగుతుంది. అద్భుతవంతమైనటువంటి శక్తి తత్వం నీటి వల్లనే కలుగుతోంది. మీరు రోజు నిద్రపోయేటప్పుడు రాగి చెంబులో నీరు ఉంచుకొని ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే ఆ నీటిని వీధి గుమ్మం వాకిలిపై పైభాగాన గనక అలా చల్లినట్లయితే మీ గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదిక కూడా ఉన్నది. అంటే ఇంటి యజమాని గృహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి ముంగిట తప్పనిసరిగా నీళ్లు చల్లి ముగ్గు వేసి ఉండాలి. అలా లేకుండా ఇంటి యజమాని బయటికి వెళ్ళకూడదు. అది చాలా అనర్థదాయకం అనేటువంటి సాంప్రదాయం వెనకాల వాస్తు బలం ఎంత గొప్పగా ఇమిడి ఉందో ఒక్కసారి గ్రహించండి. అంతేకాకుండా రాగి చెంబులోని నీరు నిత్యం గనక సేవించినట్లయితే ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక వాస్తుశాస్త్రరీత్యా చూస్తే పడమర భూభాగంలో పడమర, ఉత్తరం, దక్షిణం, పడమరలో రోడ్డు గనక ఉంటే పడమర ఉత్తరం వైపు అవుట్లెట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటంలో తప్పు లేదు. దక్షిణం పడమర భూఖండంలో దక్షిణం పడమర వైపు గనక రోడ్డు గనక ఉంటే పడమర ఉత్తరాల వైపు నీటిపారుదల ఉండేటట్టు చూసుకోండి. ఇది చాలా అద్భుతం. అలాగే తూర్పు దక్షిణ భూఖండంలో జలప్రవాహం ఏర్పాటు ఉత్తరం తూర్పు వైపు ఉండాలి అనేటువంటి ఉద్దేశం కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనది. నీటి వనరుల ఏర్పాటు అతి ముఖ్యం కాబట్టి ఇంత గొప్ప విశేషవంతమైనటువంటి నీటిని మనం సంరక్షించడానికే వాన పడేటప్పుడు ఆ వాన నీరు వృధా కాకుండా ఇంటి ముంగిట ఈశాన్యమూల నీటి కుంటలు అనేటువంటివి గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే భూగర్భ జల తత్వం ఎక్కువ కాలం కొనసాగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ముఖ్య విషయం. అందుకే బిందెలతో కడవలతో నీటిని అలా నిల్వ చేసుకొని రేపటి రోజు ఏమో అని చెప్పేసి ఆతృత పడకుండా ఈ జీవితం సుసంపన్నంగా సాగటానికి ప్రతి ఒక్క ఇంటి ముంగిట కూడా
ఇంకుడు కుంటలు అనేటువంటివి ఏర్పాటు చేయటం సర్వత్రా కూడా భావి జీవితానికి అదృష్టాన్ని పట్టించి తీరుతుంది. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఎలర్జీ నివారణకు ఉపకరించే స్కందాసనం ఆచరణ విధానం. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గితే రోగకారక క్రిములు, సూక్ష్మజీవులు శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, తద్వారా ఎలర్జీల నుంచి రక్షించుకోవడానికి స్కందాసనం బాగా ఉపయోగపడుతుంది. నేలపై కూర్చుని ఓ కాలును మెడమీద పెట్టి మెల్లగా ముందుకు వంగాలి. తల నేలకి తాకాలి. 2 చేతులతో నేలను బలంగా నొక్కాలి. ఇదే ప్రక్రియను మరో కాలితో కొనసాగించాలి. ఈ ఆసన సాధన వల్ల సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడులు చైతన్యవంతమవుతాయి.